వెల్కమ్ బ్యాక్ టు సుష్మా వరల్డ్ టాపిక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనకి పెడిక్యూర్ కావాలంటే పార్లర్కి వెళ్ళాల్సిందే. అలా కాకుండా మనం మన ఇంటిలోనే బోల్డ్ అండ్ డబ్బులు ఆదా చేసుకుంటూ మన ఇంట్లోనే మనం పెడిక్యూర్ చేసుకోవచ్చండి. నల్లగా ట్యాన్ పట్టిన కాళ్ళను అందంగా మెరిపించుకోవడానికి నేను చెప్పే ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయినట్లయితే మనకి పార్లర్లో వచ్చే పెడిక్యూర్ లైట్నింగ్ని మనం ఇంటిలోనే పొందొచ్చు. మరి అది ఎలాగో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మన నెయిల్స్ని నెయిల్ రిమూవర్ వ్యాపర్తో క్లీన్ చేసుకోండి. నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, అంతా క్లీన్ చేసుకోవాలి. వీక్లీ 2-3 డేస్ అయినా సరే నెయిల్ పాలిష్ లేకుండా ఉండాలి, లేదంటే మన నెయిల్స్ ఎల్లోయిష్గా అయిపోతాయి. మన లెమన్ కూడా యూస్ చేసి ఆ ఎల్లోనెస్ తగ్గించుకోవాలంటే లెమన్తో రుద్దితే మనకి ఎల్లోనెస్ పోతుంది అనమాట. నేను ఆ వీడియో పెట్టాను కానీ నాకు మిస్ అయింది. తర్వాత నెయిల్ కట్టర్తో నెయిల్స్ అన్ని కట్ చేసుకుంటున్నానండి. మనకి షేప్స్ కావాలంటే రౌండ్ స్క్వేర్ షేప్స్ కావాలంటే ఆ షేప్స్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు అనమాట. అలా కాళ్ళని కట్ చేసుకున్న తర్వాత మనకి యాక్సెసరీస్ ఉంటాయి కదా, పట్టీలు అలాంటివి, అవి తీసేసుకోవాలండి. ఎందుకంటే మనం మొత్తం మన కాళ్ళని మొత్తం క్లీన్ చేయాలి కాబట్టి హాట్ వాటర్ తీసుకురండి. ఒక టబ్లో మన కాళ్ళు పెట్టగలిగే అంత హాట్ వాటర్ తీసుకోవాలి. దానిలో కొంచెం నిమ్మకాయ వేసుకున్నాను అండ్ కొంచెం ఉప్పు వేసుకున్నానండి. మీరు ఏ షాంపూ కావాలంటే ఆ షాంపూ కూడా దాంట్లో వేసుకోండి. ఇవి మిక్స్ చేసి కొంచెం ఆ పార్లర్ వైపు కోసం కొన్ని రోజ్ పెటల్స్ వేసుకున్నాను. మన కాళ్ళను దాంట్లో ఉంచాలండి. ఒక 10 నిమిషాలు ఉంచేయాలి. మనకి హాట్ వాటర్ వల్ల రిలాక్సేషన్స్ కూడా వస్తుంది. అండ్ మనకి హాట్ వాటర్ వల్ల మన పాదాలు సాఫ్ట్ అయ్యి మనం డస్ట్ని క్లీన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మన కాళ్ళకి బ్రష్తో ఆ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలండి. యాక్చువల్లీ వీటికి వేరే ట్యూటోరియల్స్ ఉంటాయి, నేను తీసుకోలేదు. ఎందుకంటే మీకు ఖర్చు పెట్టకుండా ఎలా ఈజీగా చేసుకోవాలి, మనీ ఖర్చు పెట్టకుండా అనేది నేను చూపించాలనుకుంటున్నాను. కాబట్టి నేను నేను వాడని బ్రష్తో క్లీన్ చేసి మీకు చూపిస్తున్నానండి. ఇలా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఒక ప్యాక్ వేసుకుందామండి. మనకి టమోటా కాఫీ కలిపి ఆ ప్యాక్ని మనకి వేసుకుంటే మన కాలుకున్న ట్యాన్ అదంతా పోతుందండి. బ్లాకిష్గా మన కాలు అందంగా మెరుస్తాయి. నెక్స్ట్ మనకి నెయిల్స్ పక్కన సైటు మనకి కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి వాటిని క్లీన్ చేసుకోవాలి నెయిల్ కటర్తో. మళ్ళీ ఒక 5 మినిట్స్ టబ్లో ఉంచుదామండి. మనకి నీట్గా మొత్తం ఆ మట్టి ఇదంతా నీట్గా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక క్లాత్తో క్లీన్ చేసుకోండి కాళ్ళని. మీరు ఏ మాయిశ్చరైజర్ పడితే ఆ మాయిశ్చరైజర్ కాళ్ళకి రాయండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ వల్ల కొంచెం రఫ్ అవుతాయి కాబట్టి మన కాళ్ళు కొంచెం సాఫ్ట్ అవుతాయి అనమాట. సో మాయిశ్చరైజ్ చేసేయండి దాన్ని. నేనైతే పాండ్స్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను. చూడండి ఎంత బాగుందో పెడిక్యూర్. మనం బయట పార్లర్ చేసుకునే లైటింగ్ మనకి ఇక్కడ ఇంట్లోనే వచ్చేసింది. సో పార్లర్కి వస్తే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. లాస్ట్లో నెయిల్ పాలిష్ చేసుకుంటే మనకి ఆ సాటిస్ఫాక్షనే వేరే అనమాట, పెడిక్యూర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో నేను నెయిల్ పాలిష్ కూడా వేసేసుకున్నానండి. చాలా బాగున్నాయండి, కాళ్ళు బాగా మెరుస్తుంది. మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. బిఫోర్ ఆఫ్టర్ చూసారు కదండి. ఈ పెడిక్యూర్ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మన కాలు మెరడంతో పాటు బోలంత రిలాక్స్ కూడా మీకు అందుతుంది. అండ్ మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి. అండ్ వేరే వీడియోలో వేరే టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంచులన్ బాయ్.